ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి ఈ చైర్ ను ఉపయోగించి జాగింగ్ టెక్నిక్ చేయడం ద్వారా ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి చెప్తారా? 4-5 రకాల జాగింగ్ టెక్నిక్స్ ఇప్పుడు చూపిస్తున్నామమ్మా. ఇవి చాలా చాలా ఉపయోగాన్ని ఇస్తాయి. ఇంట్లోంచి బయటకు వెళ్ళక్కర్లా, కదలకుండా అక్కడే నుంచి చేసేటప్పుడు కొద్దిగా అసౌకర్యంగా అనిపిస్తుంది. అదే చైర్ పట్టుకుని కొంచెం నడువును ముందు కొద్దిగా బెండ్ చేసి చేయటం వల్ల చాలా వెరైటీలు చేయొచ్చు. అదే సపోర్ట్ లేకపోతే ఇన్ని చేయలేము. అందుకని స్పెషల్ జాగింగ్ టెక్నిక్స్ ఇప్పుడు చూపించేవి మీరు చేస్తే బరువు బాగా తగ్గడానికి, కొవ్వు కరగటానికి ఎంతో మంచిది. చూడండి, అవి మనం స్ట్రైట్ గా నుంచుని మన ముందు ఒక కుర్చీ పెట్టుకుంటాం. ముందుకు వంగి 2 చేతుల్ని కుర్చీ హ్యాండిల్ పైన పెట్టేసి పట్టుకుని, ఇప్పుడు చూడండి, 2 మోకాళ్ళను మడిచి పైకి లేపటం, కిందకి దింపటం. పరిగెత్తినప్పుడు ఎట్లా పరిగెడతాం, ఒక కాలు పైకి ఒక కాలు కిందకి అట్లా ఉంటుంది కదా, ఆ రకంగానే ఇది ఎంత బాగా అట్లా కదిపితే అంత బాగా మంచిది అనమాట. బాడీ అంతా ఫ్రీ అయిపోతుంది, బాడీ అంతా వేడెక్కిపోతుంది, క్యాలరీస్ కూడా బాగా బర్న్ అవుతాయి వ్యాయామాలు. ఇక రెండవది, ఇందాటి వల్ల చేతుల సపోర్ట్ కుర్చీ హ్యాండిల్స్ మీద అట్లా ఉంచేసి 2 కాళ్ళ మీద లేచి 2 కాళ్ళని దూరంగా జరుపుతాం, జంప్ చేసి మళ్ళా దగ్గరికి తీసుకొస్తాం, మళ్ళా దూరంగా జరుపుతాం. ఇది చాలా మంచిది. సీటు తగ్గడానికి, తొడలు తగ్గడానికి మంచి వ్యాయామం అని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ 3వ వ్యాయామం, ఇందాటి వల్ల చేతులను కుర్చీ హ్యాండిల్ పైన పెట్టి ఉంచేసి ఈసారి కుడి కాల్ని పైకి లేపి మోకాల దగ్గర నుంచి మడిచి కుడి భుజం దాకా ఆ కుడి మోకాలు వచ్చేట్టు లాగుతాం. ఈసారి ఎడమ మోకాలు ఎడమ భుజం దగ్గరకు వచ్చేట్టు లాగాలి. అదే విధంగా రిపీట్ చేస్తాం. సీటు తగ్గటానికి, తొడలు తగ్గటానికి, పొత్తి కడుపు పొట్ట భాగం తగ్గటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇది స్పీడ్గా కూడా చేయొచ్చు. మీరు ఎంత స్పీడ్గా చేస్తే అంత మంచిది. ఎక్కువ రౌండ్ సాధ్యమైనంత వరకు చేయగలిగితే బాగుంటుంది. ఇక చివరిగా చేతుల సపోర్ట్ కుర్చీ మీద అట్లాగే పెట్టేసి ఈసారి 2 కాళ్ళను కలిపి జంప్ చేస్తూ అటు బ్యాక్కి ఇటు ముందుకి, పాదాలను అట్లా ముందుకు తీసుకొస్తాం, జంప్ చేసి మళ్ళీ వెనక్కి నుంచి జంప్ చేసి ముందుకి, అట్లా జంపింగ్ చేయటం ద్వారా క్యాలరీస్ బాగా బర్న్ అవుతాయి, ఫ్యాట్ లాస్, వెయిట్ లాస్ బాగా జరుగుతుంది, కాళ్ళకు మంచి వ్యాయామం అవుతుంది అనమాట. దీని ద్వారా ముక్కులో, రొంపలో జలుబులు, శ్లేష్మాలు శుభ్రంగా తగ్గుతాయి, బ్రీతింగ్ బాగా ఫ్రీగా జరుగుతుంది, బాడీ అంతటికి మంచి వార్మప్ జరుగుతుంది. చూసారుగా, మరి జాగింగ్ చేయాలనుకునే వాళ్ళందరూ కూడా ఇలా చైర్ సహాయం చేస్తే కనుక ఇంకా ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి రెగ్యులర్ జాగింగ్ చేసి బోర్ కొట్టిన వాళ్ళందరూ కూడా ఈ కొత్త టెక్నిక్ ని ప్రయత్నించండి. క్యాబేజీ పువ్వుకి ఉండే ఆ పొరలు తీసేసి ఆ పొర లోపల ఆవ నూనె రాసేయాలి. ఆవ నూనె కూడా ఒరిజినల్ ఆవాలు గానిగాడించేసి తెచ్చుకుంటే ఆవ నూనె స్వచ్ఛమైనది వస్తుంది. ఆ ఆవ నూనె అట్లా పూసేసి ఆకు లోపల భాగం అంతా కూడా దానికి కాస్త పసుపు చల్లేసేసి ఆకుని తీసుకొచ్చి అడుగు భాగం పగిలిపోయి క్రాక్స్ వచ్చి ఇబ్బంది పడుతున్న పాదానికి ఆకు అట్లా పెట్టేసి దాన్ని అట్లా మడిచి దారాలు వేసేసి క్యాబేజీ ఆకుని పాదాలకు అట్లేసి కట్టేయాలన్నమాట. ఇలా కట్టేసుకుని ఉంచితే ఈ క్యాబేజీ ఆకుల్లో ఉండే గ్లూకోసైనోలేట్స్ అనేవి అక్కడ ఉండే వాపుని తగ్గించడానికి, నొప్పిని తగ్గించడానికి, ఇన్ఫ్లమేషన్ పోగొట్టడానికి బాగా ఉపయోగపడతాయి అన్నమాట. దీని సైడ్ ఎఫెక్ట్ లేని విషయం ఇది. మోకాళ్ళకు కూడా ఇట్లా ఇది నొప్పులు తగ్గించడానికి ఉపయోగపడుతుంది. మోకాళ్ళ సమస్య లేని వారు పాదాలకు పగుళ్ళు, పాదాల నొప్పులు ఉంటే కూడా ఇలా క్యాబేజ్ ఆకులు వేసి కట్టేసుకుంటే నొప్పి బాగా తగ్గుతుంది, ఉపశమనం కూడా బాగా స్పీడ్ గానే ఉంటుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆర్ఆర్ అంటే ఏంటి మేడం? నా కూతురు రూప, అల్లుడు రాజు. సాక్షాత్తు అమ్మవారిలా ఉన్నారమ్మా మీరు. ఈరోజు సడన్ గా ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం, కొంతమంది మూర్ఖులు నా బిడ్డని తక్కువగా చూడ్డం నాకు అస్సలు నచ్చలేదు. అందుకే నా కూతుర్ని నా స్థానంలో నిలబెట్టాలని నేను నిర్ణయం తీసుకుంటున్నాను. రూపా, ఈ రోజు నుంచి ఆర్ఆర్ ఫ్యాషన్ డిజైనింగ్ కంపెనీకి కొత్త సీఈఓ రూపా.
కూర్చో. ఈ రోజు నుండి ఈ ఆర్ఆర్ కంపెనీ సీఈఓగా రూపని నియమిస్తున్నాను. ఈ రోజు నుండి ఈ ఆర్ఆర్ కంపెనీ సీఈఓగా రూపని నియమిస్తున్నాను. కంగ్రాచులేషన్స్ రూపా. థ్యాంక్స్ అమ్మా. రూపా ఎంప్లాయ్ అని నేను ఆడుకున్నాను. ఇప్పుడు ఇది సీఈఓ. నన్ను ఊరికే వదిలిపెట్టదనిపిస్తుంది. నా పరిస్థితి అనుకుంటే వీళ్ళిద్దరి పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటుంది. రూపా గారు, మీ అమ్మగారి గురించి ప్రస్తుతానికి నాకు మాటలు రావట్లేదు. మా అమ్మ ఇచ్చిన ఈ స్థానంలో సక్సెస్ అయ్యాక మాట్లాడతాను. థ్యాంక్ యూ. సరేనమ్మా, నేను ఇక బయలుదేరతాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బాబీ, కాఫీ ఏమైనా తెమ్మంటావా? రే బాబీ. బాబీ, ఏంటి డల్ గా ఉన్నావు? ఏమైందిరా? నా జాబ్ పోయిందమ్మా. ఏంట్రా, జాబ్ పోయిందా? ఏ? నా తప్పేం లేదు నాన్న. మా ఆఫీస్కి ఒక మోడల్ వచ్చింది. తనకి నేను నచ్చలేదంట. మరి కారణం ఏంటో తెలియట్లేదు కదా. తన కోసం నన్ను జాబ్లో నుంచి తీసేశారు. మోడలా? మోడల్ ఏంట్రా? అసలు నువ్వు ఎక్కడ పనిచేస్తున్నావు? V3 మోడలింగ్ ఏజెన్సీ అని అక్కడ అకౌంటెంట్గా చేస్తున్నాను అన్నయ్య. అకౌంటెంటా? ఏంటి, V3 మోడల్ ఏజెన్సీనా? పోతే పోయిందిలేండి. అదొక చిన్న ఉద్యోగం. అలాంటి చిన్న ఉద్యోగం చేయడం కంటే ఒక అందుకు అది పోవడమే మంచిది. అన్నయ్య, ఇంత చదువుకొని అకౌంటెంట్గా పనిచేయడం ఏంటన్నయ్య? ఏదో సొంతంగా ఎదగాలని చెప్పి నువ్వు సంపాదించుకుంది ఈ ఉద్యోగమా? నేను చెప్పేది కూడా అదే మామయ్య గారు. ఎందుకు మనకి చిన్న చిన్న జాబులు? అది వదిలేసి వేరే ఎక్కడైనా జాయిన్ అయితే అందరం హ్యాపీగా ఉంటాం కదా అంటున్నా. ఇదేంటి నా వంకే చూస్తుంది? ఇదిగో మనోడా, జాబ్ పోతే పోయింది లేవయ్యా. ఇంకో జాబ్ దొరకదేంటి? దానికి ఇదైపోతావు ఎందుకు? నేను చెప్తుంది కూడా అదే కాకి. ఇంకోటి ఏదైనా చూసుకోండి అంటున్నా. అదే బెటర్ కదా. ఒరే, నువ్వు ఒకరి దగ్గర చేతులు కట్టుకుని జీతం తీసుకునే కర్మ నీకొద్దురా. నువ్వు అనుకున్నట్టుగానే నీ కాళ్ల మీద నువ్వు నిలబడేలా ఏదో ఒకటి ఆలోచిద్దాం. ఏంటో చెప్పరా?
జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రండి చూడండి. నేను సార్ కోసమే వచ్చానండి. ఈలోపు ఎవరో నన్ను బాత్రూంలోకి తోసేశారు. నేను బయటకు వచ్చే లోపే గడియ పెట్టి వెళ్ళిపోయారు. ఎవరు అసలు డోర్ గడియ పెట్టింది? ఎవరు నన్ను లోపలికి నెట్టింది? నిన్ను లోపలికి నెట్టారా? అవునండి. బయట గడియ కూడా పెట్టారా? అవునండి. అమ్మా, నువ్వు మాట్లాడకు. ఒంటి మీదకి 25 ఏళ్ళొచ్చినా మీ అమ్మ పెళ్లి చేయలేదేంటా అనుకున్నాను. నువ్విలా నచ్చిన వాడితో కులుకుతుంటే మీ అమ్మ మాత్రం ఏం పెళ్లి చేస్తుంది? సుహాసిని గారు, మర్యాదగా మాట్లాడండి. మీరు ఆడవాళ్లేగా, చదువు సంస్కారం ఉన్నాయిగా. ఇలా పట్టపగలు పరాయి మగాడు బాత్రూంలో స్నానం చేస్తూ ఉండగా ఏ ఆడపిల్లైనా వెళ్తుందా? అలా వెళ్తే తనని ఆడపిల్ల అంటారా? నేను అదే అంటున్నాను. నువ్వు ఆడపిల్లవైతే కదా మీ అమ్మకిలాగే బరి తగించి బజార్ను పడ్డావు. అందుకే నా కొడుకుని వల్లో వేసుకోవడానికి సిగ్గు లేకుండా వాడి బాత్రూంలోకి దూరావు. అమ్మా, మీరు తనను అపార్థం చేసుకుంటున్నారు. యాక్చువల్గా బాత్రూంలో సోప్ లేదు. దాంతో అప్పుడే గదిలోకి వచ్చిన మైథిలిని సోప్ ఇవ్వమని నేనే అడిగాను. ఈలోపు ఎవరో తనని లోపలికి నెట్టారు. పైగా బయట గెడ కూడా పెట్టారు. అందుకే ఇద్దరం బయటికి రాలేకపోయాం. విన్నారుగా మీ అబ్బాయి గారు ఏం చెప్పారో? ఇప్పుడు ఆయన చెప్పింది కూడా అబద్ధమే అంటారా? ఆయన కూడా బరి తెగించి బజార్న పడ్డారు అంటారా? ఆయన కూడా ఒంటి మీదకి 25 ఏళ్ళు వచ్చాయిగా, తనని కూడా నచ్చిన వాళ్ళతో కులుకుతున్నాడు అంటారా? ఇద్దరు ఆడ మగ కలిస్తే కేవలం ఆడవాడిదే తప్పు కాదు సుహాసిని గారు, మగవాడిది కూడా తప్పే. అన్నిటికీ మించి నిజాలేంటో తెలుసుకోకుండా నా మీద చేయి చేసుకున్న మీది కూడా తప్పే. ఇన్ని తప్పులు మీ ఇంట్లో వాళ్ళు చేసి నేను తప్పు చేశానంటారేంటి? నన్ను కొట్టినందుకు మర్యాదగా క్షమాపణ చెప్పండి. లేదంటే ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నన్ను ఎవరో బాత్రూంలోకి నెట్టి అవమానించాలని ప్రయత్నించారని పోలీస్ కేసు పెట్టి ఆ నెట్టిన వారికి శిక్ష వేయించేదాకా వదలను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మళ్ళీ ఏ మొహం పెట్టుకుని రాజ్మహల్కొచ్చావు? నా తండ్రిని నీ తండ్రిని చేసుకోవాలని చూసావు. నా స్థానాన్ని నువ్వు లాక్కోవాలని చూసావు. ఈ వంశానికి వారసురాలవ్వాలని చూస్తున్నావు. అన్నిటికీ పోనీలే అని క్షమించి వదిలేశాను. కానీ నేను మనసారా కోరుకుని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్న నా పృథ్వీని పెళ్లి పీట మీద నుంచి మోసం చేసి నీ సొంతం చేసుకున్నావు. నువ్వు సొంతం చేసుకోవడానికి లాక్కోవడానికి ఇంకా ఇక్కడ ఏం మిగిలిందని మళ్ళీ వచ్చావు. 20 ఏళ్లుగా నీకోసం కళ్ళకి ఒత్తులు పెట్టుకుని ఎదురు చూసిన నాన్నని నానమ్మని కనీసం దయాదాక్షిణ్యం లేకుండా బయట గెంటేశావు. మరి అలాంటి నీ జాతి నీ సొంత వాళ్ళెవరో పరాయి వాళ్ళెవరో తెలుసుకోకుండా ప్రవర్తించి ఈ వయసులో పెద్దమ్మగారిని అయ్యగారిని అంతలా బాధ పెట్టావు. అలాంటి నీ జాతినేమంటారు జాబిల్లి? ఏ పున్నమి, అనవసరంగా అధిక ప్రసంగాలొద్దు. నువ్వెందుకు వచ్చావో చెప్పు. వాళ్ల తరపున వాదించడానికి వచ్చుంటుంది బాబాయ్. వాదించడానికి ఇక్కడేం లేదు. ముందు నువ్వు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళవు.
ఈ ఆస్తులు అంతస్తులు మహాదేవి ఉన్నప్పుడే ఈ ఇంట్లో నీకు స్థానం లేదు. అలాంటిది ఇప్పుడెలా ఉంటాయని నేరుగా ఇంట్లోకి వచ్చేసావు. ఇదేమన్నా నీ బాబుగాడి ఇల్లు అనుకున్నావా? ముందు బయటకు పో. ఇది మా బాబుగారి ఇల్లు కాదు, కానీ నాకు తండ్రితో సమానమైన శివదేవి గారి ఇల్లు. వాళ్ళని అన్యాయంగా బయటికి పంపారు. నాకు ముందే తెలుసు మొన్న దొంగతనం చేసింది మీరే అని. ఆ రోజు కనుక పెద్దమ్మగారు నా మాట విని నమ్ముంటే ఈ రోజు మీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి. ఏయ్, దొంగతనం ఏంటి? అయినా ఇదంతా నా ఆస్తి, ఇది నా ఇల్లు. మా ఇంట్లో దొంగతనం చేయాల్సిన అవసరం నాకే ఉంటుంది. ముందు నువ్వు బయటికెళ్ళు. ఏంటి ఇంకా చూస్తున్నావు? బయటికి రాడు. చూడండి, డబ్బు, నగలు, ఆస్తులు అన్ని అక్రమంగా లాక్కున్నారు. వాటి జోలికి నేను రాను. పెద్దమ్మగారు, అయ్యగారు కట్టుబట్టలతో బయటకు వచ్చేశారు. వాళ్ళని బయటికి గెంటేసి ఎలాగూ మనుషులు అనిపించుకోలేదు. కనీసం వాళ్ళ బట్టలైనా ఇచ్చి మనసున్న జంతువులైనా అనిపించుకోండి. మా ఇంటికొచ్చి మమ్మల్ని జంతువులంటావా? జంతువులంటే పాపం నిజమైన జంతువులు బాధపడతాయి. మీరా జంతువుల కన్నా నీచం. ఆగో, నీకు కావాల్సింది బట్టలే కదా? వాళ్ళ బట్టలు నేను తీసుకొని వస్తాను. తీసుకో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కౌశికి, ఒకసారి చూడు. అక్క అక్క, నేను బతికే ఉన్నాను. అక్క, నేను బతికే ఉన్నాను. నేను బతికే ఉన్నాను. నేను బతికే ఉన్నాను. పోలీసులు నన్ను గదిలో బంధించారు. నేను ఎక్కడున్నానో కూడా నాకు తెలియడం లేదక్క. బయట ఏం జరుగుతుందో నాకు తెలియదక్క. కానీ వీళ్ళని చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా నన్ను ఏదో చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టున్నారు. ప్లీజ్ అక్క, దయచేసి వీళ్ళ నుంచి నన్ను కాపాడక్క. ఈ వీడియో కూడా వాళ్ళకి తెలియకుండానే పంపిస్తున్నాను. నేను ప్రాణాలతోనే ఉన్నాను. దయచేసి పోలీసుల నుంచి నన్ను కాపాడండి. ప్లీజ్ ప్లీజ్. అయ్యో, ప్లీజ్ అక్క. ఎప్పుడొస్తాడో ఎక్కడున్నాడో అన్నావు కదమ్మే. చూడు, నా కొడుకు పోలీసుల దగ్గర ఉన్నాడు. పోలీసుల నుంచి కాపాడి తీసుకొస్తే మన అబ్బోడిని కాపాడుకోవచ్చు, కంపెనీని కూడా కాపాడుకోవచ్చు. మరైతే ఈ దత్తత కార్యక్రమం చేయాల్సిన అవసరమే లేదు. యువరాజు బ్రతికే ఉన్నాడు అనడానికి ప్రూఫ్ కూడా ఉంది. ఇక కొత్త సీఈఓతో పనేంటి మనకి? అంతే కదా అన్నయ్య? కౌశికి, ఈ వీడియో చూపించి విషయం చెప్పి బెనర్జీతో నేను మాట్లాడతాను. కొంత టైం తీసుకుంటాను. ఆ లోపు యువరాజ్ తిరిగి వస్తాడనే నమ్మకం నాకుంది. అలాంటప్పుడు ఈ దత్తత అనేది అవసరం లేదు. ఇదిగో అమ్మే, నా అబ్బోడు వస్తాడు.
ఇదంతా జేడీ వల్లనే జరుగుతుంది. నా తమ్ముణ్ణి దాచిపెట్టి ఇన్ని నాటకాలు ఆడేవు కదా జేడీ. నా తమ్ముణ్ణి తీసుకొచ్చి నా కప్ప చెప్పే వరకు నిన్ను వదలను జేడీ, వదలను జేడీ, వదలను జేడీ, వదలను జేడీ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కేదార్ దత్తత కార్యక్రమం అవుతుందనగానే నేను బయటికి వస్తాను అని ఎదురు చూస్తున్న జేడీకి నేను లేని సమయంలో ఎలా అయినా కేదార్ని ఇంటి వారసుని చెయ్యాలని చూసిన జగదాత్రికి ఒక్కటే దెబ్బతో ఏం షాక్ ఇచ్చారు బాయ్. ఒకటే దెబ్బకి 2 పెట్టాలు ఫినిష్. నీ ఆనందం ఇవాళ రెట్టింపవుతుందనుకున్నాను, కానీ ఇలా బాధలా మారుతుందనుకోలేదు. నువ్వు నాకు సారీ చెప్పడం ఏంటి దాత్రి? అయినా నువ్వేమన్నావు? దత్తత జరిగినా కూడా మనం సగం గెలుపు మాత్రమే అని మరెందుకు బాధపడుతున్నావు? నువ్వు నా పక్కనున్నావు, నాకది చాలదా? నిజం ఇవాళ కాకపోతే రేపు బయటపడుతుంది. నా ఆలోచన దత్తత జరగలేదనే దాని గురించి కాదు, యువరాజ్ వీడియో పెట్టడం గురించి. పోలీసులు నన్ను గదిలో బంధించారు. నేను ఎక్కడున్నానో కూడా నాకు తెలియడం లేదు. యువరాజ్ తనని పోలీసులే దాచారని చెప్పి మనల్ని అన్ని వైపుల నుంచి లాక్ చేసేశాడు. ఇప్పుడిక ప్రపంచమంతా యువరాజ్ మాటల్ని నమ్మి యువరాజ్ ని అప్పచెప్పమని మనపై ప్రెషర్ పెరుగుతుంది. పోలీస్ కస్టడీలోనే ఉన్న వజ్రపాటి యువరాజ్ పోలీసులు నన్ను గదిలో బంధించారు. నేను ఎక్కడున్నానో కూడా నాకు తెలియడం లేదక్క. సాధు సార్, జై హింద్ సార్. జై హింద్. యువరాజ్ వీడియో చూసారా మీరు? ఇందాకే చూసాం సార్. దత్తత ఆపడానికి నేరుగా వస్తాడనుకున్నాను, కానీ ఇలా వీడియో పెడతాడనుకోలేదు సార్. వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అయిపోతుంది. పైవాళ్లు కానీ ఆ వీడియో నిజమని నమ్మితే యువరాజును అప్పచెప్పమని మన మీద ప్రెజర్ తీసుకొస్తారు. అవును సార్, మనకిప్పుడు సాధ్యమైనంత త్వరగా యువరాజ్ని పట్టుకోవడం తప్ప మనకి వేరే ఆప్షనే లేదు సార్. మా ఫ్యామిలీ వాళ్ళ తరపు నుంచి యువరాజ్ ఏమైనా ట్రాక్ చేయొచ్చేమో అని చూస్తాం సార్. సరే, యువరాజును బయటికి తీసుకొచ్చి జనాల ముందు పెడితేనే పోయిన డిపార్ట్మెంట్ పరువు తిరిగి కాపాడుకోగలుగుతాం. ఓకే సార్. నువ్వు కేడి వెంటనే బయలుదేరి ఇమీడియట్ గా ఆఫీస్కి వచ్చేసేయండి. ఓకే సార్. పోలీసులు యువరాజ్ ని వాళ్ళ కస్టడీలోనే ఉంచుకొని ఎందుకు ప్రపంచానికి అబద్ధం చెప్తున్నారు? కమలాకర్ బాబాయ్ వాళ్ళు ఆ వీడియోతో అక్కని రెచ్చగొట్టి ఖచ్చితంగా స్టేషన్ కి తీసుకొస్తారు దాత్రి. అవును కేదార్, యువరాజ్ చీకట్లో ఉండి ఆటలు బాగానే ఆడుతున్నాడు. ఇప్పుడు మనం యువరాజ్ కంటే ఒక అడుగు ముందుకు వేస్తేనే యువరాజ్ మీద గెలవగలం. లేదంటే యువరాజ్ మన కళ్ళ ముందే తప్పించుకుని తిరుగుతున్నా మనమేమీ చేయలేము. పదదాత్రి వెళ్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పంచాయతీలో న్యాయం జరుగుతుందని అక్కడికి వెళ్తే నాకు అన్యాయమే జరిగింది. నా కళ్ళ ముందే చిన్నప్పటి నుంచి కళ్ళల్లో పెట్టుకుని పెంచిన చెల్లెలు నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. అక్కడితో తను లేనట్టే. బాబా, ఇప్పటి వరకు ఏం మాట్లాడాలో అర్థం కాక చూస్తూ ఉండిపోయాం. కానీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నా మళ్ళీ నిన్ను చూడాలని పెద్దమ్మ వెంట వచ్చిన నాగవల్లిని గడప అవతలే నిలబెట్టి నీ మాటలతో మళ్ళీ మళ్ళీ చంపేస్తూ ఉంటే తన మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు బావా. తను నా గురించి ఆలోచించిందా?
ఊళ్ళో వాళ్ళందరికీ తెలుసు గంగమాట చెల్లెళ్ళు ఎప్పుడూ జవదాటరని, నేను చెప్పినట్టే వింటారని, నేను వేసిన దారిలోనే నడుస్తారని, నేను కన్న కలలు నిజం చేస్తారని, నా కోసమే వాళ్ళు ఉంటారని. కానీ ఈరోజు నన్ను, నా కుటుంబాన్ని, అన్నింటినీ వదిలేసుకుని నేను కాదు అన్నవాడి దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు, చివరికి నేను చచ్చిపోయినా సరే నువ్వు రాకూడదు అని తెగేసి చెప్పినప్పుడు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇక్కడికి తను రాకూడదు. ఏడుస్తూ వచ్చిన ఆడపిల్లని కనికరించవా గంగా? నాగవల్లి చచ్చిపోయిందని చెప్పాక మళ్ళీ శవాన్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారో? నాగవల్లి, నేను తప్పు చేశానత్తా. అన్నయ్యని కాదని నీ వెంట వస్తానని చెప్పడం తప్పైందత్తా. ఇక మా అన్నయ్య నన్ను జన్మలో క్షమించడు. నేను బ్రతికుండగా ఈ పుట్టింటి గడప తొక్కలేను. మా అక్కల్ని, చెల్లిని కళ్ళారా చూసుకోలేను. చూసుకోలేను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎదురుగా వాళ్ళుంటే పక్కకెళ్ళి మాట్లాడాలంటే వాళ్ళు ఏమనుకుంటారే? మాట్లాడుకుంటే ఏముంది అత్తయ్య గారు? ఇందు, నువ్వు చెప్పు. నీకు అబ్బాయి నచ్చాడని చెప్పావు కదా? నచ్చాడు. ఇప్పుడు తాంబూలాలు ఎవరు తీసుకుంటారు? ఇంకెవరు? మీ అమ్మ నాన్న. వద్దని చెప్పడానికే పక్కకు రమ్మన్నాను. ఏమా? మీరు తీసుకుంటే మళ్ళీ ఎక్కడ ఈ సంబంధం కూడా చెడిపోతుందేమో అని నా భయం. ఎందుకు చెడిపోతుంది? మొన్నెందుకు చెడిపోయింది? నాకొచ్చిన సంబంధం మళ్ళీ ఎక్కడ ఆ ఇంటికి పంపిస్తారేమో అని నా భయం. అంటే ఆ రోజు అనుకోకుండా జరిగిన పొరపాటమ్మా అది. పొరపాటని మీరు అన్నా మీ కూతురు మీద ప్రేమతో పంపించారని నాకు తెలుసు. ఇప్పుడు ఈ సంబంధం ఖాయమైనందుకు మీరు సంతోషపడ్డం కన్నా బాధ ఎక్కువగా ఉంటుందని నాకు తెలుసు. నువ్వు నా కూతురువే కదమ్మా. అలా మీరు అనుకుంటే నాకొచ్చిన సంబంధం ఆ ఇంటికి ఎందుకు వెళ్తుంది? హిందూ, నాన్నతో అలాగేనా మాట్లాడేది? నాన్నలా ఆలోచిస్తే అలా చేస్తారా? చెడిపోయిన సంబంధం గురించి బాధపడుతున్నానని, ఎలాగైనా నాకు మంచి సంబంధం తీసుకురావాలని అత్తయ్య తీసుకొచ్చిన సంబంధం ఇది. విన్నారుగా? అత్తయ్య మాట కోసం నేనెలా ఉన్నాను ఏంటని ఆలోచించకుండా పెళ్లి కొప్పుకున్నారు. ఈ కూతురు రంగు తక్కువ ఉంది, ఆ కూతురు రంగు ఎక్కువ ఉందని ఈలాగా ఆలోచించుంటే నాకు ఈ సంబంధం కుదిరేదే కాదు. మీ నాన్న నువ్విదేనా అర్థం చేసుకున్నది? నాకు అర్థమైంది ఇదే. అందుకే నా గురించి ఆలోచించి నన్ను ఇంతగా ప్రేమించే అత్తయ్య మావయ్య నా తల్లిదండ్రుల స్థానంలో తాంబూలాలు తీసుకోవాలని అనుకుంటున్నాను. ఇందు,
కన్న తల్లిదండ్రిని కాదని వాళ్ళు తాంబూలాలు తీసుకోవడం ఏంటి? అలా అయితేనే నేను ఈ పెళ్లి చేసుకుంటాను. లేదంటే ఇప్పుడే వెళ్ళి నాకు ఈ పెళ్లి వద్దని చెప్పేస్తాను. వద్దమ్మా. నా పిల్లలు నన్ను అపార్థం చేసుకోవడానికి నేను పుట్టానేమో. నాకన్నా దురదృష్టవంతుడు ఎవరు ఉండరమ్మా. నీకు నచ్చినట్టే చేయమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అవును, అతను మీకేమైనా తెలుసా? తెలుసా తెలీదా? కరెక్ట్ గా చెప్పండి. తెలుసు అంటే తెలుసు తెలుసు. అయితే వెళ్దాం పదండి. ఎక్కడికి? ఎక్కడికేంటి, అతన్ని కలిసి మాట్లాడాలి. ఎందుకు? హోమం కూడా జరగలేదు కదా. కాబట్టే కలవాలి అంటున్నా. అతను తెలుసంటే అతని ఇల్లు కూడా తెలిసే ఉంటుంది కదా. పదండి, వాళ్ళ ఇంటికి వెళ్దాం. పదండి. ఇంటికా? ఎందుకు? వాళ్ళింటికి వెళ్దామంటే మీరెందుకు కంగారు పడుతున్నారు? నువ్వు డాన్సర్ అనుకున్నాను. ఫైటర్ కూడానా? టాపిక్ మార్చకండి. నన్ను ఆ ఇంటికి తీసుకెళ్తారా లేదా? అది ఎలాగో వేలు పట్టుకొని మన ఇంటికే రావాలి. ఇప్పుడే ఇలాంటి ఎంట్రీ ఇస్తే మరి ఫ్యూచర్ లో పరిస్థితి ఏంటో ఏంటో. మాట్లాడరేంటి? మీకతను ఎలాంటి వాడో అర్థం కావట్లేదు. చిన్నప్పుడే భార్యని, 2 పిల్లల్ని వదిలేసి తన దారి తను చూసుకుంటే, ఆ చిన్న వయసులోనే పెద్ద కొడుకు పెద్ద పెద్ద బాధ్యతలు తీసుకుని గొప్ప స్థాయికొచ్చాడు. తన తల్లిని ప్రాణంగా చూసుకుంటున్నాడు. చెల్లిని గొప్పదాన్ని చెయ్యాలని కష్టపడుతున్నాడు. తండ్రిచ్చే ఆస్తుల్ని పంచుకునే కొడుకుల్ని చూసుంటారు. తండ్రి వదిలేసిన బాధ్యతల్ని చిన్న వయసులోనే తీసుకున్న అలాంటి గొప్ప కొడుకుని ఎక్కడ చూసుండరు. ఆయన్ని బాధ పెట్టిన అలాంటి మనిషిని నేను చూడాలి. ఆయనతో నేను మాట్లాడాలి. పదండి. అంటే అంటే అది ఏంటి, ఒక ఫ్రెండ్ గా నాకు ఈ సాయం కూడా చేయరా మీరు? అయ్యో, నువ్వు అడిగితే చేయకపోవడమా? చేస్తాను. కాకపోతే ఇంటికి పోవాలి అంటే ఆ తర్వాత ఇబ్బంది అవుతుందేమోనని. నేనెందుకు పోతాను? నాకేం ఇబ్బంది అవుతుంది? అంటే రేపేం జరుగుతుందో నీకు తెలీదు. నాకు మాత్రం పెద్ద క్లారిటీ ఉంది. ఏంటి మీకున్న క్లారిటీ? ఎందుకు నన్ను ఆ ఇంటికి తీసుకెళ్లడానికి ఆలోచిస్తున్నారు? అదే ఆ ఇంట్లో బ్రహ్మ రాక్షసి ఉంటుంది. మనిషికి ఎక్కువ, రాక్షసికి తక్కువ అన్నమాట. తనతో నువ్వెక్కడ ఫైట్ చేయాల్సి వస్తుందేమోనని, తను నిన్నేమన్నా అంటుందేమోనని. నాకేం కాదు. అలాంటి వాళ్ళకి అస్సలు భయపడే రకం కాదు నేను. మీరు పదండి. తప్పదనుకుంటా. తప్పదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ వ్రతం జరగకూడదని నిన్న కొందరు బాగా అడ్డుపడ్డారు. ఏమైనా చేయగలిగారా? మంచి పనుల్ని ఎవరూ ఆపలేరు.
ఇలా జరిగిందేంటి పంతులు గారు? అదే నాకు అర్థం కావడం లేదమ్మా. మమ్మల్ని చెప్పమంటారా? నాలుగు రోజుల్లో మరో అమ్మాయితో పెళ్లి పెట్టుకుని అవనితో వ్రతం చేయించడం వల్లే ఇలా జరిగింది. అంతే కదా మరి. అయినా ఆచార సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనమైన మీ ఇంట్లో ఇలాంటి అడ్డదిడ్డమైన వ్యవహారాలేంటి వేదవతి గారు? అవని చిన్న కోడలుగా ఉండగా శ్రీకర్కి మరో పెళ్లి చేయాలన్న ఆలోచన మీకెందుకొచ్చింది? అవనితో మీకేదైనా సమస్య? నా చెల్లెలతో ఏం సమస్య ఉంటుంది? సమస్య అంతా ఈ అలక్ష్యతోనే. శ్రీకర్ మీద మోజుపడి అమ్మవారి విగ్రహాన్ని అడ్డం పెట్టుకొని అవనికి అన్యాయం చేయాలని చూస్తుంది. ఆ అన్యాయం జరుగుతుంది అలేఖ్యకి. అలేఖ్యకి మాటిచ్చి అవనితో పూజ చేయించడం వల్లే ఇలా జరిగింది. కరెక్టే నిహారిక. అలేఖ్య వల్ల అమ్మవారు ఇంట్లోకొచ్చింది, అవని వల్ల కాదు. అలాంటప్పుడు శ్రీకర్ పక్కనే అవని ఎందుకుండాలి అని అమ్మవారికి కోపం వచ్చింది. అందుకే ఇలా జరిగింది. బాగా చెప్పావు లావణ్య. ఇలాంటి వ్రతానికి అమ్మలాంటి భక్తురాలు అనుమతి ఇవ్వడం ఆ అమ్మవారి సహనాన్ని పరీక్షించడం అయింది. ఇలాంటివేవో జరుగుతాయని నేను నిన్న వద్దు అని మొత్తుకున్నాను. నా మాట విన్నారా? ఇప్పుడు చూడండి ఏం జరిగిందో. దీన్ని బట్టి మీకు అర్థమవుతుందా తమ్ముడు? నీ జంట కలిసి ఉండడం చాలా కష్టమని అనిపించడం లేదు? పెద్దల్ని మోసం చేసి దొంగ పెళ్లిళ్ళు చేసుకుంటే కొన్ని రోజులు నిలబడతాయి, ఏదో రోజున ఇలాగే జరుగుతాయి. నువ్వేమన్నా అమ్మా నాన్నలు ఆశపడినట్టు చేసుకున్నావా అన్నయ్య? రేయ్, మాది లవ్ మ్యారేజ్ కానీ మీలా రహస్య పెళ్లి కాదురా. ఇప్పుడు గతం తలుచుకోవడం ఎందుకు? వాట్ నెక్స్ట్ అని ఆలోచించండి. ఇందులో ఏదో మోసం ఉంది. ఏం మోసం ఉంది? కళ్ళ ముందంతా కనిపిస్తోంది కదా. అసలు ఈ వ్రతంని బలవంతంగా చేపించిందే నువ్వు. నీ వల్లే ఇదంతా జరుగుతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇవాళ పొద్దున్నే పిల్లలు లేట్గా లేవడంతో ఆయన దగ్గర ఖచ్చితంగా బుక్ అయిపోతారనుకున్నాం. కానీ జస్ట్ మిస్. లేదంటే అందరికి పనిష్మెంట్ వచ్చేది. ఇవాళ అంజలికి ప్రోగ్రెస్ రిపోర్ట్లో అన్ని జీరోలు వస్తే నేను వాటిని 100 చేసేసా. సారీ అండి. నా చిట్టి తల్లిని కాపాడుకోవడానికి మిమ్మల్ని మోసం చేస్తున్నా. అంజు, పిల్లలు ఇవాళ మా యానివర్సరీకి సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. నా బంగారాలు మా కోసం ఎంత కష్టపడుతున్నారు. అంజు ఆయన దగ్గర యాక్టింగ్ చేసి స్కూల్కి డుమ్మా కొట్టేసింది. నేను ఆయన అంజు కలిసి టెంపుల్కి వెళ్తున్నాం. సాయంత్రం నా పిల్లలతో కలిసి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటా. దీని తరువాత మేము టెంపుల్కి వెళ్ళి రిటర్న్ వస్తుంటే
దగ్గర ఉండడమే కరెక్ట్ కదక్క. అవునరా. రాథోడ్, ఈ డైరీ డాడీకి ఇచ్చేస్తావా? అలాగే అమ్ము. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమర్, ఇంకెంతసేపు రా? టైం అవుతుంది. వస్తున్నా నాన్న. రండి రండి తొందరగా వెళ్దామా? అమర్, నేను ఇంట్లోనే ఉంటాను, మీరు వెళ్ళిరండి. సరే. అక్కడే ఆగిపోయావే, రా. ఎక్కడికి? ఎక్స్ప్రెస్ ట్రైన్ లా దూసుకొని పోతున్నారు. గుడికి. ఆ ఇద్దరిని ఒక్కటి చేయడానికి సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు గాని అతి ముఖ్యమైన విషయం మాత్రం మర్చిపోతున్నారు. ఏంటి రాతోడది? వాళ్ళిద్దరిని ఒంటరిగా వదలటం. అవును కదా. అవును కదా అనడం కాదు, వాళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి కొంచెం ప్రైవసీ ఇవ్వండి సార్. వాళ్ళిద్దరూ ఒక్కటవ్వాలంటే ముందు ఒకరి గురించి ఒకళ్ళు తెలుసుకోవాలి కదా. ఏమండి, రాతోడు మంచి మాట చెప్పాడండి. వెళ్ళి అమర్కి ఏదో ఒకటి చెప్పి వాళ్ళిద్దరిని పంపించేద్దాం. పదండి. మేడం సూపరు. సరే పదండి. అమ్మయ్యా, అందరూ గుడికెళ్ళిపోయారు. తిరిగొచ్చేలోపు ఎలా అయినా డైరీని కనిపెట్టాలి. అమర్, ఒక్క నిమిషం. అమర్, నువ్వు మిస్ అమ్మ ముందు గుడికెళ్ళండి, మేము రాతోడు వెనకాలే వస్తాం. ఏ ఎందుకు? అందరం కలిసే వెళ్దాం నాన్న. అంటే పంతులు గారు కొన్ని పూజ సామాన్లు తీసుకురమ్మన్నారా, మేము అవి తీసుకొస్తాం. పర్లేదత్తయ్య, అవి కొనుక్కొని కలిసే వెళ్దాం. అప్పటికే పుణ్యకాలం కాస్త పూర్తవుతుంది. ఇప్పటికే ఆలస్యమైందని పూజారి గారు తిడుతున్నారు. మీరెళ్ళండి మిస్ అమ్మా, మేము వస్తాం. ఇదిగోండి సార్. అయ్యో ఎక్కువ మిస్ అమ్మా. ఎక్కువ మిస్ అమ్మా. బాయ్. పద లోపలికి వెళ్దాం. అయ్యో, ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నారు? అయ్యో, మిస్ అమ్మకి నా బాధ చెప్పుకొని అనుమానం రాకుండా సాయం అడుగుదామనుకుంటే తనెక్కడికో వెళ్ళిపోతుందే. ఇప్పుడెలా? నా బాధ ఎవరికి వినిపించదు. నా బాధ ఏ మనసుకి అర్థం కాదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అది నాకు పెళ్ళైనా మా బావకి నాకు మధ్య సఖ్యత లేదు. మా ఇద్దరిని ఒకటి చేయడానికి ఏవైనా చెయ్యండి స్వామి. చేస్తారా? ఈ కొబ్బరికాయ కొట్టి ఇందులోని నీళ్లు తాగు. ఇక మీ ఆయన నీ కొంగు వదలడు. నిజమా స్వామి? ఆ అయితే ఇప్పుడే కొడతాను.
ఇందులో నీళ్లు రావడం లేదుగా. ఇక్కడ నెత్తురొచ్చింది. అరే, నెత్తురు ఎలా వచ్చింది? మీకు నెత్తురు కూడా వస్తుందా? చీము నెత్తురు ఉందా అన్నట్టు ఎంత బాగా అడిగావమ్మా. అయినా అలా అరిచారేంటి స్వామి? అరికాళ్లలో ఆత్మని ఆ దేవుడి దర్శనం చేయించావు కదమ్మా, ఆ ఆనందంలో అరిచాను. నేను కొడితే ఆయన మీకు దర్శనం ఇవ్వడం ఏంటి? నాకు ఇవ్వచ్చు కదా. నా స్థానంలో నువ్వుంటే నీకే ఇచ్చేవాడమ్మా. సర్లేండి స్వామి, నన్ను మా బావని ఒకటి చేయడానికి ఏం చేయమంటారు చెప్పండి. చెబితే ఏం పగలగొడతావోనని మెదడు వణుకుతుందమ్మా చెప్పడానికి. అంటే చెప్పరా? చెప్పాలని ఉంది, కాని నా కాలు లాగేస్తుంది. నీ దెబ్బకి కొబ్బరికాయలో నీళ్లు మాయమై నా కాల్లో నెత్తురు ప్రత్యక్షమైందంటే ఏం చెప్పాలని ఆలోచిస్తున్నాను. ఏదో ఒకటి చెప్పి మా శ్రీను బావని నన్ను ఒకటి చేయి స్వామి. పోనీ ఇంకొకటినా? వద్దమ్మా, ఈ కాళ్ళు కాశీదాకా నడవాలి, వాటిని విడిచిపెట్టమ్మా. మరి ఏదైనా చెప్పండి స్వామి. ఒకటి చెబితేనే వైకుంఠంలో మొదటి ద్వారం దర్శనమైంది, మరొకటంటే ఇదిగో ఈ తాయెత్తు తీసుకెళ్లి మీ ఆయన కుడి చేతికి కట్టు. ముఖ్య గమనిక, నెత్తురు ఆగేలా కాదు, మామూలుగా కట్టు. తీసుకోమ్మా. ఆ గమనిక ఎందుకు స్వామి? అందరికీ చెప్పమమ్మా, నీలాంటి ఆణిముత్యాలకి మాత్రమే చెబుతూ ఉంటాం. ఈ తాయెత్తు కడితే మా బావ నా సొంతం అవుతాడుగా. తాయెత్తు కట్టు, ఒకటి కాకపోతే ఒట్టు. నిజంగా మీరు చెప్పినట్టు మా శ్రీను బావ నేను ఒకటైతే మీకొకటి కాదు స్వామి, 101 కొబ్బరికాయలు కొడతాను. 101? ఒక్కదానికే అటు వైకుంఠం ఇటు కైలాసం కనిపించాయి. 101 వద్దమ్మా, అంత అదృష్టం నాకొద్దమ్మా. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళి చాలు. వస్తాను స్వామి. వద్దు, మళ్ళీ రావద్దు. స్వామిరి, ఇది ఖచ్చితంగా మా శ్రీను బావకి కడతాను. నేను అనుకున్నది సాధిస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వదినా, మీరు రెడీ చేసి తీసుకురండి. ఎవరి దిష్టి కళ్ళు పడకుండా సీను చారుతో గుడి దగ్గర కొబ్బరికాయలు కొట్టిస్తానని మొక్కుకున్నాను. నేనెళ్ళా పనిలో ఉంటాను. రా పార్వతి. నీ కన్నీళ్లు మీ నాన్న మనసుని కరిగించలేవు. ఏడవకు. ఈ పెళ్లి జరిగితే రామాకి జీవితాంతం మిగిలేది ఈ కన్నీళ్లే కదా పెద్దమ్మా. పెద్దవాళ్ల పంతాలకి పిల్లల జీవితం బల్లవాళ్ళ. పెద్దనాన్నతో మాట్లాడి మనం ఒప్పించలేమా? ప్రశాంత్ విషయంలో రామ తనని మోసం చేసిందని ఆయన బలంగా నమ్ముతున్నారు. అందుకే సాక్ష్యం చూపించకుండా మనం ఇప్పుడేం చెప్పినా ఆయన నమ్మరు. దాని తలరా తల తగలపడింది. మనమేం చేయగలం?
అదే 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 ఏంటి చారు? ఇదిగా. ఏంటది? ఇది స్వామీజీ వారు మంత్రించి ఇచ్చిన తాయెత్తు. ఎందుకు? ఎందుకంటావేంటి? ఇది బావ చేతికి కడితే బావ పొగరు తగ్గిపోయి చచ్చే వరకు తుమ్మ జిగురులాగా నన్ను గట్టిగా అత్తుకునే ఉంటాడంట. అయితే నువ్వు నాకెందుకు చెప్తున్నావు? వెళ్ళి కట్టు. నేను వెళ్ళి కడతానంటే బావ కట్టించుకుంటాడా ఏంటి? మరేం చేస్తావు? అందుకే కదా నీ దగ్గరికి వచ్చాను. నేనేం చేయగలను? నువ్వు బాగా తెలియగలదానివి, పైగా మా బావ మనసు తెలిసిన దానివి. అందుకే ఇది మా బావ చేతికి ఎలా కట్టాలో ఏదైనా ఐడియా చెప్తా అని వచ్చాను. అసలు ఇప్పుడు అందరూ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో ఏమైనా తెలుస్తుందా నీకు చారు? అవతల ఇష్టం లేని పెళ్లి చేసుకోలేక అక్కడ రామలక్ష్మి ఏడుస్తూ ఉంది. ప్రశాంత్ మంచివాడు కాదని తెలిసిన అతనితో పెళ్లి ఆపలేకపోతున్నందుకు అక్కడ పెద్దమ్మ ఏడుస్తుంది. నా లైఫ్ పాడైపోయినా కనీసం రామలక్ష్మి లైఫ్ అయినా బాగుంటే చాలు అనుకున్నాను. తను అడగకుండానే ఎన్నో ఇచ్చిన నేను తను అడిగిన అబ్బాయిని మాత్రం నేను ఇవ్వలేకపోతున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇతను వచ్చాడేంటి? ఆ అబ్బాయా, ఇందాక పై పోర్షన్ లో ఉంటారని చెప్పాను కదా బ్రదర్స్, వాళ్ళ అన్నయ్య. నైబర్స్ అన్నమాట, నైబర్స్. ఏంటి మామయ్య గారు నైబర్స్, బ్రదర్స్, బ్యాచిలర్స్ అంటూ మోమాట పడుతూ చెప్తారు? మేం పార్ట్నర్స్ అని చెప్పండి. పార్ట్నరా? అంటే బిజినెస్ పార్ట్నర్స్ బాబు. అమ్మాయి ఏమో ఈవెంట్ ఆర్గనైజరు, అతనేమో సప్లైరు. ఇద్దరు బిజినెస్ పార్ట్నర్స్ అన్నమాట. ఇది క్లారిటీ. హలో బ్రదరు, నువ్వేనా పెళ్లి కొడుకు? నీ ఫేస్ చూడగానే పెళ్లి కొడుకు కాదేమో అనుకున్నాను. ఫేస్ వాల్యూ లేదని కాదు, కళ్ళుంటే బాగుంటుంది అని. మొదలెట్టేశాడు. ఇంకితన్ని ఆపడం ఎలా ఇప్పుడు? మీరిద్దరు కలిసి ఎప్పటి నుంచి బిజినెస్ చేస్తున్నారు? అడిగారు, మంచి ప్రశ్న. అడుగుతారో లేదో అని డౌట్ పడుతూ ఉన్నాను. గురుగారు కొంచెం ఇట్రండి. జరగండి. అసలు యాక్చువల్ గా మేమిద్దరం ఫస్ట్ టైం ఎప్పుడు ఎక్కడ ఎలా కలిసామంటే పిన్ని గారు హాస్పిటల్లో. హాస్పిటల్లోనా? అరే, స్పృహ కోల్పోతే హాస్పిటల్లోనే కదా కలిసేది. స్పృహ కోల్పోవడం ఏంటి? మత్తు మంది ఇస్తే స్పృహ కోల్పోతారు కదా బాబాయ్ గారు. మత్తు మంది ఏంటి? కిడ్నాప్ చేయాలంటే మత్తు మంది ఇవ్వాలి కదండి. కిడ్నాపా? ఎవరిని చేశారు? ఎవరి గురించో అయితే మనకెందుకు ఇంత పెద్ద డిస్కషన్? మన గౌరీ గారి కాడెవడో మత్తు మంది ఇచ్చి బాబు బాబు ఆపు ఆపు ఆపు. అదే బాబు గారు, మొదటి పెళ్లి క్యాన్సిల్ అయిందనే విషయం గురించి చెప్పాను కదా. అబ్బాయి తల్లి గయ్యాలి అని అదే చెప్తున్నాడు. ఆవిడ గయ్యాలైతే మాత్రం మన గౌరీ గారు ఏమైనా తగ్గారేంటి? ఆవిడ చెయ్యిరు చేయబోలేదు. మీరేం టెన్షన్ పడకండి. మీరు చూడడానికి సాఫ్ట్ గా ఉన్నారు, మీకు అలాంటి ప్రాబ్లం ఏమీ లేదు. అవును, సాఫ్ట్ అంటే గుర్తుకొచ్చింది. మీ అబ్బాయి ఏదో సాఫ్ట్వేర్ అంట కదా బాబు, ఉద్యోగం ఉంటుందా? రెసిషన్ లో కొట్టుకుపోతుందా? శంకర్ గారు అలా అడుగుతున్నారేంటి? లేకపోతే ఏంటి గౌరీ గారు, మన బిజినెస్ అంటే ఎవరికి గ్రీను. ఆ ఉద్యోగం ఉంటుందో ఉడుద్దో తెలుసుకోవద్దా? మాకు బిజినెస్లు ఉన్నాయి. అవునా? అయితే మరీ మంచిది. ఏమండి, ఆవిడ పెళ్ళైన తర్వాత కొంపదీసి ఈవెంట్ మేనేజ్మెంట్ మానేసి మీ బిజినెస్ చూసుకోమని చెప్పారు కదా. ప్లీజ్ అండి, ఆ ఈవెంట్ మేనేజ్మెంట్ మీద మేము ముగ్గురం బతుకుతున్నాం. అదేం లేదు, పెళ్లి తర్వాత తనకిష్టం వచ్చినట్టు ఉండొచ్చు. తనకి ఫ్రీడమ్ ఉంటుంది. అవునా? వెరీ గుడ్. మీ తాతగారు ఫ్రీడమ్ ఫైటర్ అనుకుంటా. మీరు కూడా పెళ్ళైన తర్వాత ఫ్రీడమ్ గురించి ఫైట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మా గౌరీ గారి గురించి మీకు తెలియదు. ఈ శంకర్ అంతా చెడగొట్టేలా ఉన్నాడే.
చాలా శంకరు, నువ్వు నీ జోకులు. బాబేదో సరదాగా అన్నాడులేండి. మాటకారే, అర్థమవుతుంది. మనం ఎంత మాటకారులమైన పిన్ని గారు, గౌరీ గారి డామినేషన్ ముందు మనం ఇప్పటి నుంచే మీరు మౌనవ్రతం ప్రాక్టీస్ చేస్తే బెటరు. నువ్వైనా ఆత్మ చెప్పమ్మా. సంధ్య, శంకర్ గారు సపోర్ట్ చేస్తున్నారా చెడగొడుతున్నారా? సపోర్ట్ చేస్తూ చెడగొడుతున్నారు. అన్నయ్య ఎందుకంత కన్ఫ్యూజింగ్ గా బిహేవ్ చేస్తున్నాడు? గౌరీ గారి గురించి క్లారిటీ లేక. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అత్తయ్య గారు వద్దండి, మేము చేయిస్తాం కదా. ఏం పర్లేదమ్మా, నేను చేయిస్తా కదా. అత్తయ్య గారు మీకెందుకులేండి, మేం చేయిస్తాం. దీంట్లో ఏముందమ్మా, పర్వాలేదు, నేను చేయిస్తానుండు. మేం చేయిస్తాం కదా. అత్తయ్య గారు అక్షర, పిల్లలిద్దరికి బట్టలు లేవు, చూస్తే దొరికిపోతాం. ఎందుకమ్మా అలా వదిలేసి వచ్చారు? వీళ్ళిప్పుడు వెళ్తారని మాకు తెలియదు కదా అత్తయ్య గారు. ఇప్పుడు ఏం చేయాలి? ఏదో ఒకటి చేయాలప్పు. చూసేసుంటారు, ఆ షాక్ తోనే అరుస్తున్నారు. పదండి. నడుము విరిగిపోయిందిరా బాబోయ్. అబ్బో, వీళ్ళు చూసరవలేదు, పడి అరిచారు. ఏంటి ఇలా పడ్డారు? కిందేమో నీళ్లు నట్టున్నాయిరా, చూసుకోలేదు. నడు విరిగిపోయిందిరా నాయనా. ఎవర్రా ఇక్కడ నీళ్లు పోసింది? ఎవరు నీళ్లు పోయలేదండి, మీ మనవడు నెక్కర్ తీసేస్తే పాసు పోసేశాడు. అవునా? వాడికి స్నానం చేయిద్దామని వస్తే వాడే పడేశాడా? అసలు చేపిస్తానన్నారు కదండి. అవును, మీరెందుకు రావడం? ఇలా పడాలని రాసుంటే ఏం చేస్తామమ్మా? మరిప్పుడు స్నానం చేయిస్తారా? రే, మమ్మల్ని ఇద్దరు పట్టుకుని లేపేలా అయ్యాంరా. అమ్మో, మేమెలా చేయిస్తాంరా? మరి అదే చెప్పినప్పుడు వినాలి. లేవండి. నడవగలరా? మెల్లగా వెళ్ళి ఓ పక్కన కూర్చుంటావులేండి. అమ్మా, అమ్మా, అమ్మా. వీడి వీక్నెస్ మనల్ని కాపాడేసింది. ఇక అటు ఇటు పరిగెత్తి ప్రాబ్లమ్స్ పెట్టరు, ఒక పక్కన కూర్చుంటారు. ఇందుకే పనులు ఫాస్ట్ గా ముగించి అలర్ట్ గా ఉండమని చెప్పింది. ఉంటాం అక్షర. నేను పిల్లలకి స్నానం చేయించి తీసుకొస్తాను. అర్చన, అపర్ణ మీరుండండి అమ్మా. అలాగే అత్తయ్య గారు. మనం వెళ్దాం రండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నిజంగా దానికి మీకు ఏ సంబంధం లేకపోతే సంతకం ఎందుకు పెట్టారో చెప్పండి. ఇది లీవ్ లెటర్ పట్టుకొని మీ దగ్గరికి ఎందుకు వచ్చిందో చెప్పండి. మాట్లాడండి బావగారు.
అత్తయ్య అసలేం తెలుసని మావయ్య గారిని కార్నర్ చేస్తున్నారు. జానకమ్మ సంతకం చేయలేదు కాబట్టి, కావ్య వాళ్ళ నాన్నగారు దుబాయ్లో ఉంటారు కాబట్టి, మావయ్య గారి దగ్గర వీళ్ళిద్దరూ పనిచేస్తున్నారు కాబట్టి గార్డియన్ గా మావయ్య గారి దగ్గర సంతకం తీసుకుంది. దీన్ని తప్పుగా ఊహించుకొని అలా మాట్లాడతారేంటి? గార్డియనా? అవునత్తయ్య. ఎవరైనా పెద్దవాళ్ల చేత సంతకం తీసుకుని రాకపోతే కాలేజ్కి రానివ్వను అన్నారంట. తనొచ్చి నాతో చెప్తే, ఇంట్లో మావయ్య గారు ఉన్నారు కదా, మావయ్య గారి దగ్గర సంతకం తీసుకోమని చెప్పి నేనే పంపించాను. ఆయన నువ్వు చేసిన పొరపాటు ఇదే క్రాంతి. మావయ్య దగ్గరికి పంపించే బదులు బావతో సంతకం చేయించుంటే బ్రదర్ లాగా ఈ గొడవే ఉండేది కాదు, వీళ్ళకి అనుమానం ఉండేది కాదు. అత్తయ్య గారికి మావయ్య గారి మీద వీళ్ల మీద ఇలాంటి అభిప్రాయం ఉంటుందని నాకేం తెలుసు పూజ? అంటే నిజంగానే గార్డియన్ గా సంతకం చేస్తున్నారా? లేదే, ఇది నా కన్న కూతురు, ఆవిడ నన్ను కట్టుకున్న భార్య. ఆవిడేమో నీకు చెల్లెలు, ఇదేమో నీ కూతురు. ఎప్పుడు అనేదానివి కదా, ఓ కూతురుంటే బాగుండు, ఓ కూతురుంటే బాగుండు అని. ఆ దేవుడు మనకి ఇవ్వలేదని ఇదిగో ఇలా ఇచ్చాడు దేవుడు. ఇదే నీ కూతురు, తీసుకో. లేకపోతే ఏంటి, ఎప్పుడు అనుమానించడమేనా నీ పని? అలా చెప్పకపోతే ఇంకేం చెప్పను మరి. ఏమే మీరైనా చెప్పొచ్చుగా. ఇది మరీ బాగుంది. నువ్వు లబో దిబోమని సోకాలు పెడుతుంటే ఏం జరుగుతుందో ఏమో అని వచ్చాము, మాకేం తెలుసు? అయినా నువ్వైనా ముందే చెప్పాలి కదే, మావయ్య గారితో ఇలా సంతకం పెట్టిస్తున్నాను అని. మీరింత చిన్న విషయానికి ఇంత పెద్ద రాద్ధాంతం చేస్తారని దానికేం తెలుసు పాపం. కావ్య, ఇక నుంచి ఇలాంటి సైన్లు ఏమన్నా కావాల్సి వస్తే నా దగ్గరికి రా, నేను బ్రదర్లా సైన్ చేస్తాను. అవసరమైతే కాలేజ్ వాళ్ళతో నేనే బ్రదర్లా నేనే మాట్లాడతాను. సరే అన్నయ్య. ఇకనైనా మీ అనుమానాలు తీరాయా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇదేంటి, మా అమ్మ ఫోటో ఇక్కడుంది? అది మీ అమ్మ ఫోటో కాదు మామా, మా అత్తమ్మ ఫోటో. మా అమ్మ నీకు అత్తయ్యే కదా అవుతుంది. కాదు, మా అత్తమ్మే మీ అమ్మ అయింది. అర్థం కాలేదా మామా? ఆవిడ ముందు నాకు అత్తయ్య అయిన తర్వాతే నీకు అమ్మ అయింది. ఏంటి మామా, ఇంకా అర్థం కాలేదా? మీ అమ్మ మా అత్తయ్య ఎవరూ కాదు, మా నాన్న చెల్లెలు సుమతి. నువ్వు చెప్పేది నిజమా సీత? అక్షరాల నిజమమ్మా. మీ అమ్మ సుమతే, నా మేనత్త సుమతి. నువ్వు నా చెల్లెలు సుమతి కొడుకువా బాబు? నువ్వు నా మనవడివి బాబు, నా కూతురు కొడుకువి. అంటే మా మేనల్లుడే మా కల్లుడయ్యాడనమాట. నాకంతా అయోమయంగా ఉంది సీత, ఏం అర్థం కావట్లేదు. అర్థమయ్యేలా నేను చెప్తాను మామా. టీచర్ కోసం మొన్న ఈ ఊరు వచ్చాం కదా, ఆ రోజు మీ అమ్మ పేరు సుమతి, మా అత్తమ్మ పేరు సుమతి అని తెలిసి ఇద్దరు ఒకరే ఏమో అని అనుకున్నాం కదా. మీ మేనత్త పేరు కూడా సుమతే సీత. మా అత్తమ్మ పేరు మేనత్త పేరు ఒకటి అవడం విచిత్రంగా ఉంది నాన్న. ఆ రోజే అత్తమ్మ ఫోటో చూసుంటే
ఇద్దరు ఒకరేనని అప్పుడే తెలిసిపోయేది. ఈరోజు నాన్న ఫోన్లో అత్తయ్య ఫోటో పంపించారు. అది చూడగానే మా అత్తయ్య మీ అమ్మ ఒకరేనని నాకు అర్థమైంది. అటు నాన్న వాళ్లకు ఇటు నీకు వెంటనే విషయం చెప్పకుండా ఇలా ప్లాన్ చేసి సర్ప్రైజ్ చేశాను. కానీ ఇన్నాళ్ళు ఈ విషయం ఎందుకు దాచిపెట్టారు? నా చెల్లెలు పెళ్లి చేసుకుంది మీ నాన్ననే అని మాకు తెలియదు బాబు. మా ఇష్టం లేకుండా మీ అమ్మ మీ నాన్నను పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి మా మధ్య రాకపోకలు లేవు. అవును బాబు, నా కూతురు ఎవరిని పెళ్లి చేసుకుందో, తనకెంతమంది పిల్లలో ఇన్నాళ్ళు మాకు తెలీదు. సుమతి ఎక్కడుందో ఎలా ఉందో కూడా మాకిన్ని రోజుల వరకు తెలీదు. సుమతి ఇంట్లోంచి వెళ్ళిపోయిన రోజే ఆఖరిసారిగా చూశాం. ఇప్పుడు నువ్వు నా మనవడివని తెలిసాక నా మనసు సంతోషంతో ఉప్పొంగిపోతుంది బాబు. అమ్మమ్మా, నా చెల్లెలకి ఎంత పెద్ద కొడుకుంటాడని, తనే నా ఇంటి అల్లుడవుతాడని నేను ఊహించలేదు రామ్. మావయ్య, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. విష్ణు, లే, జ్యూస్ తాగి టాబ్లెట్స్ వేసుకుందు గాని. అత్తయ్య గారు, మీరు తెచ్చారేంటి? ఇంట్లో నిన్ను చూసుకోవడానికి మేం తప్ప ఎవరున్నారు? తాగు. కృష్ణ, కడుపుతో ఉన్నావు, ఏది పడితే అది తాగద్దక్క. నీకు ఫ్రూట్స్ కట్ చేసిస్తాను. జ్యూస్ బాగుంది. ఎవరు చేశారు? ఇంట్లో చేయలేదు, ఆర్డర్ చేసి తెప్పించాను. అవునా? ఒకసారి వెళ్ళారా? అత్తయ్య, మీరు కూడా రండి. రండి. శిఖరన్ ఎందుకు కొట్టావు? మిమ్మల్ని కొట్టలేక. బొప్పాయి జ్యూస్ ఇచ్చి మా అక్క కడుపు పోగొట్టాలని చూస్తారా? మీరసలు మనుషులేనా? విష్ణుతో ఈ పపాయ జ్యూస్ తాగిద్దాం, పద. పపాయ జ్యూస్ ఇవ్వడం ఏంటి? మాట్లాడుకో. మీ డర్టీ మైండ్ నాకు తెలియదని అనుకున్నారా? మీరు మా అక్కకు కావాలని ఎర్ర చీరిచ్చి గుళ్ళో ఎద్దు చేత మా అక్కని చంపాలనుకున్నారు. ఆ ప్లాన్ ఫెయిల్ అయ్యేసరికి ఇప్పుడు మా అక్క కడుపులో బిడ్డను చంపాలనుకున్నారు.
మీద డౌట్ వచ్చి నేనొచ్చాను. మా అక్క జోలికొస్తే ఇద్దరిని మట్టి కరిపించేస్తా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా, నైని నుంచి నువ్వు కిందకి జారి వెళ్ళినప్పుడే అనుకున్నాను నువ్వు మా అమ్మగా రావడానికే వెళ్ళావని. మమ్మీ, గాలికి కర్టెన్ జోగుతున్నాయి. పెద్దమ్మ ఫోటో కూడా కదులుతోంది. వాతావరణం చూస్తుంటే తమ్మి అన్నట్టు పెద్దమ్మ వచ్చేలాగానే ఉంది మమ్మీ. వచ్చారు. బ్రో, గురుగారిచ్చిన మంత్రపుష్పం గాల్లో వస్తుంది. పెద్దదిన వస్తుందన్నారు, పువ్వు రావడం ఏంటయ్యా? మంత్రపుష్పాన్ని పట్టుకుని గాయత్రమ్మ గారు వచ్చారు పిన్ని. అమ్మా, మా అమ్మ ఇక్కడ నిలబడింది కదూ? అవును బాబు గారు. తెలుగుతామమ్మా, మా అమ్మ స్వామీజీ వారిచ్చిన మంత్రపుష్పాన్ని పట్టుకొని నా కళ్ళ ముందుకొచ్చి నుంచుంది తెలుసా? అవునా? అలాగా నాన్నా? నయనికి మీ అమ్మ ఆత్మస్వరూపం స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. మనం చూడలేని దురదృష్టవంతులం కదా. నువ్వు నన్ను చూడగలుగుతావన్న సంగతి నా కోడలు నయనికి తెలుసు తిలోత్తమా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా, నీ చెయ్యి ఇక్కడే ఉంది కదమ్మా? ఇక్కడే నువ్వు నించున్నావు కదమ్మా? అవును. నేను స్పర్శించే అవకాశం, అదృష్టం నాకుండుంటే నాకు ఈ జన్మకి అంతకన్నా ఏం కావాలి? నీ కూతురిగా నేను పుట్టాను కదా నాన్న. నువ్వు నన్ను ఎత్తుకొని నా ఆలన పాలన చూస్తావు కదా. నిజమే అమ్మగారు. నైని, అమ్మ ఏమంటుంది? ఈ జన్మలో మీరు అమ్మగారికి నాన్న అయ్యారు కదా బాబుగారు. మీ బిడ్డగా తను మీ ముందుకొచ్చినప్పుడు తనని గుండెలకి హత్తుకొని భుజానికి ఎత్తుకొని
ఈ ప్రపంచాన్ని సరికొత్తగా పరిచయం చేస్తే అప్పుడు తానే అదృష్టవంతురాలు అని అనుకుంటారట. అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ అమ్మా. ఐ లవ్ యూ నాన్న, ఐ లవ్ యూ. ఈ పుష్పం నువ్వే తీసుకుని నయనికివ్వు. బాబుగారు, అమ్మగారు మిమ్మల్ని ఆ పుష్పాన్ని తీసుకుని నాకివ్వమంటున్నారు. అలాగా, ఇవ్వమ్మా, నీ కోడలికి ఇస్తాను. ఏం జరుగుతుంది మమ్మీ? తల్లి కొడుకులంటే ఎలా ఉండాలో మీలాంటి వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం జరగాలి. నైని, అమ్మ చెప్పింది కదా, ఈ పువ్వు తీసుకో. నైని, గురువు గారిచ్చిన ఆ మంత్ర పుష్పాన్ని ఎక్కడంటే అక్కడ పెట్టకు. నీ కొంగునే కట్టుకో. అలాగే అమ్మగారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా, ఏంటి జున్ను? రేపు స్కూల్ అయిపోయాక నాకు ఐస్ క్రీమ్ కొనిపెట్టాలి. ఇంకా మా స్కూల్లో చింటూ ఉన్నాడే, వాడొక మంచి కారు బొమ్మ కొన్నాడు. నాకంతకన్నా మంచి కారు బొమ్మ కావాలి. రేపు సాయంత్రం మనిద్దరం షాపింగ్ కూడా వెళ్ళాలి, సరేనా? ఇప్పటి నుంచి నేను నీతో అంత టైం స్పెండ్ చేయలేకపోవచ్చు జున్ను. ఏంటమ్మా, ఏం మాట్లాడడం లేదు? జున్ను, రేపటి నుంచి అమ్మకి చాలా పనులున్నాయి, చాలా బిజీగా ఉంటుంది. నీతో ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోవచ్చు. చాలా పనులంటే ఎన్ని పనులు? అర్జున్ బాబా కన్నా ఎక్కువ పనులా? అంతకంటే ఇంకా ఎక్కువ పనులు, అంతకంటే ఇంకా పెద్ద బాధ్యతలు. అవునా? రేపటి నుంచి ఎక్కువగా అర్జున్ బాబానే నిన్ను చూసుకుంటారు. నువ్వు నన్ను వదిలేసి ఎక్కడికైనా వెళ్తున్నావా అమ్మా? ఆహా, లేదు జున్ను. మరి నీకెందుకు హఠాత్తుగా అన్ని పనులు? కొన్ని పరిస్థితులు చక్కబెట్టాలి, కొన్ని జీవితాలకి దారి చూపించాలి. అంతేకాదు, కొన్ని ముక్కలైన బంధాల్ని కలపాలి, కొన్ని అపార్థాల్ని సరిచేయాలి. ఇలా చాలా పనులున్నాయి జున్ను. అమ్మా, నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావడం లేదు, కానీ నీకు చాలా ముఖ్యమైన పనులున్నాయని అర్థమవుతుంది. నువ్వేం బాధపడకు అమ్మా. నువ్వు నాతో ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయినా ఏం పర్వాలేదు. నువ్వు అనుకున్నవన్నీ మాత్రం ఖచ్చితంగా చేయాలి. చాలా థ్యాంక్స్ జున్ను. థ్యాంక్స్ ఎందుకమ్మా? అర్థం చేసుకున్నందుకు. నేను నీ కొడుకునమ్మా. అర్థం చేసుకోకపోతే ఎలా చెప్పు? రేపు సరికొత్తగా ఉదయించబోతున్నాను. ఒక కొత్త అవతారం ఎత్తబోతున్నాను.
భగవంతుడా, నేను వేసే ప్రతి అడుగులో నువ్వు తోడుగా ఉండు. నేను చేసే ప్రతి పనిలో నాకు అండగా నిలబడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అంటే ఏంటి ఇలా ఇరికించేసింది? మనీషాకి ఎలా తెలుసు? మనీషా అమెరికాలో చదివేటప్పుడు ఈ సంయుక్త మనీషా ఇద్దరూ కలిసే చదువుకున్నారట. మనీషాకి మంచి ఫ్రెండ్ కూడా. ఏంటి మనీషా, సంయుక్త నీకు ఫ్రెండా? ఆ విషయం ఇప్పటివరకు చెప్పలేదేంటి? ఆ విషయం నాకు కూడా ఇప్పుడేగా తెలిసింది. నిన్నే మనీషా, సంయుక్త గురించి నిన్నటి నుంచి మనం ఎన్నిసార్లు మాట్లాడుకున్నాం. ఒక్కసారి కూడా తను నీకు తెలుసనే మాట చెప్పనే లేదేంటి? అంటే గొప్పలు చెప్పుకున్నట్టుగా ఉంటుందని చెప్పలేదు ఆంటీ. ఇప్పుడు కూడా వద్దులే అన్నాను, కానీ దేవి అని ఆంటీ ఇప్పుడు చెప్పేశారు. ఇలాంటి విషయాలు దాచుకోవాల్సిన అవసరం లేదు మనీషా. సంయుక్తమైన సామాన్యురాల, కొన్ని కోట్లకు అధిపతురాలు, కొన్ని కంపెనీలకు వారసురాలు. అలాంటి అమ్మాయి నీకు ఫ్రెండ్ అని చెప్పడంలో తప్పే ఉంది. పోనీలే, సంయుక్తని పరిచయం చేసుకోవడానికి, ప్రాజెక్ట్ రావడానికి మిత్ర ఎక్కువగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదన్నమాట. మనీషా కోఆపరేషన్తో అవన్నీ ఈజీగానే జరిగిపోతాయన్నమాట. సరే సరే పదండి, ఇప్పటికే ఆలస్యమైంది. ఏంటాంటీ నన్ను ఇలా ఇరికించేశారు? ఇది ఇరికించడం కాదు మనీషా, నీ విలువ పెంచడం. చూసావా, నీకు సంయుక్త ఫ్రెండ్ అని చెప్పగానే బావగారు నీకు ఎంత విలువిచ్చారో, నిన్ను ఎంత గొప్పగా చూశారో, నీ వల్ల మిత్రకి మేలు జరుగుతుందని ఎంత సంబరపడిపోయారో. వాళ్ల సంబరం గురించి పక్కన పెట్టండి. నా బండారం బయటపడితే ఏమవుతుందో అది ఆలోచించారా? తర్వాత సంయుక్త నన్ను చూసి ఈ అమ్మాయి ఎవరు అని అడిగితే నా తల నేను ఎక్కడ పెట్టుకోవాలి? అయ్యో మనీషా, చదువుకున్నప్పుడే ఫ్రెండు, దేశాలు మారగానే దూరం కూడా పెరిగిపోయింది. ఆస్తి అంతస్తులు తేడా రాగానే తన స్నేహితురాల్ని కూడా మర్చిపోయిందని నోటికొచ్చింది ఏదో ఒకటి చెప్పేద్దాంలే. నువ్వు కంగారు పడకు. పర్వాలేదు ఆంటీ, మీరు స్పాంటేనియస్ గా ఐడియాలు బాగానే వేస్తున్నారు. ఇలాంటి ఐడియాలు ఇవ్వకపోతే ఈ జనాల మధ్య బ్రతకలేంలే మనీషా. పద. ఇంతకీ జేఎంఆర్ గారు అమ్మాయి ఎవరై ఉంటారు? అందరూ అంత ప్రశాంతంగా ఉన్నారంటే ఆ అమ్మాయి ఇంకా రాలేదనుకుంటాను. హాయ్ జాను టీచర్. హాయ్ లక్కీ, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్ టీచర్. అదేంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చే ఈ ఫంక్షన్ కి ఇలాంటి చిల్లర మనుషులు కూడా వచ్చారు? అసలు ఈవిడ గారిని ఎవరు పిలిచారు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.